మాస శివరాత్రి మంగళవారము చాలా విశేషమైంది. అందులో సోమనాథ పుణ్యక్షేత్రం, స్థలాభోగం స్థిలాభోగం, స్థలకం భోగం ఉంటుందట. ఎంతో పుణ్యం ఉంటే కానీ మనందరం ఇక రావడానికి అవకాశం ఉంటుంది. లేదా అందరిలాగా మనవాడు ఎక్కడో పడి ఉండేవాడు. ఇక్కడ వస్తున్నామంటే ఏమిటి? ఎంతో పుణ్యం ఉంది, ఎంతో విశేషం ఉంది. స్థలాభోగం స్థిలాభోగం, స్థలకో భోగం ఉంది, స్థిలకో భోగం ఉంటుంది. 10 మంది కనుక యజ్ఞం కానీ జపం కానీ చేయడం వల్ల కోటి యజ్ఞ ఫలం లభేదు. కనుక పుణ్యక్షేత్రంలో చేయడం వల్ల కోటి యజ్ఞం మనం మామూలుగా చేయలేము. ఇలాంటప్పుడు చేస్తేనే మనం తరిస్తాము, మన పిల్లలు తరిస్తారు. లేదా మన పిల్లలు వాళ్ళు బాధపడతారు. అయ్యో మా నాన్నకి ఏవైతే చచ్చాడని వాళ్ళు బాధపడతారు. కనుక మన శ్రద్ధగా చేస్తే వాళ్ళను తరిస్తారు. లేదా మా పిల్లలు బతుకుంటారు. అయ్యో మా నాన్నగారు ఇంత యజ్ఞం చేయలేదే, ఇంత ఆవుకు అన్నం పెట్టలేదే, ఒక బ్రాహ్మడికి అన్నం పెట్టలేదే, స్వయం బాగలేదే, దేవతలు పితృలు ఎదురు చూస్తుంటారట. అందుకని ఒకసారి నమస్కరించిన అందరికి మంచి ఫలితాలు వస్తాయి. హర పార్వతీపతయే హర మహా